సో జేఎన్టీహెచ్ కింద ఎవరైతే R18 చదివేశారో, ఎవరైతే R22 చదువుతున్నారో వాళ్ళందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. మొన్నటి వరకు ఒకటి ఉండే, నేను అలాగే అనుకున్నాను, తర్వాత చూస్తే మొత్తం అందుట్లో మార్చారు. సో ఎందుకంటే అవసరం వస్తే తప్ప మనం చూడం కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక ప్రాసెస్. సో ఇంతకు అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఇరిగేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియో అయిపోయింది. టాపిక్ లో పెడితే ఏంటంటే, మీరు రెగ్యులేషన్ చూసుంటారు. జనరల్ గా రెగ్యులేషన్ బుక్స్ స్టూడెంట్స్ ఎవరు కూడా దాన్ని ఫాలో అవ్వరు, ఇలానే చెప్పేవి చూస్తూ ఉంటారు కదా. అయితే వన్ ఆఫ్ ది స్టూడెంట్ మొన్న అడిగాడు. అయితే నాకు తెలియక నేను ఇంతకుముందు R16 వాళ్ళది ఏదైతే ఉండేదో దాని ప్రకారం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే అందుకు చిన్న మార్పు అయింది. ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ R16 నుంచి R18 కానీ R18 నుంచి R20 కానీ డీటెయిన్ అయ్యి మళ్ళీ రీఅడ్మిట్ అయ్యారనుకోండి, మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేసరికి ఏ రెగ్యులేషన్ లో రీఅడ్మిట్ అయ్యారో ఆ రెగ్యులేషన్ రూల్సే మీకు అప్లై అవుతాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, యాజ్ పర్ ద జేఎన్టీయూ ఫస్ట్ ఏ రెగ్యులేషన్ అయితే జాయిన్ అయ్యారో ఆ రెగ్యులేషన్ రూల్సే ఇంప్లిమెంట్ అయ్యేవి. అయితే అప్పుడు R22 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ R18 నుంచి R22కి వచ్చినా అప్పుడు R18 రూల్స్ అప్లికబుల్ అయ్యేవి. ఎగ్జాంపుల్ చెప్తుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు R18 నుంచి R22కు మీరు డిటైన్ అయితే R22 రూల్సే. సో దాని ప్రకారమే మీ రెగ్యులేషన్ రూల్స్ అనేవి అప్లై చేస్తారు. R18 కింద 30, 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. R22కి వచ్చేసరికి 0.15 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ బెనిఫిట్స్ అప్లికబుల్ అవుతాయంటే, మీరు ఏ రెగ్యులేషన్ లో అయితే రీఅడ్మిట్ అయ్యారో ఆ రెగ్యులేషన్ బెనిఫిట్స్ మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ఆ రెగ్యులేషన్ క్రెడిట్స్ ఏవైతే అవి మాత్రం మీరు తెచ్చుకోవాలి. కానీ R18 లో మీరు కొన్ని సబ్జెక్ట్ చదివేసి ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని చదవలేదు అనుకోండి, దానికి సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దాని ప్రకారం వాళ్ళు క్రెడిట్స్ మీకు ఇస్తారు. కొంతమంది ఏంటంటే అడిషనల్ క్రెడిట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అంతకుముందు అలా ఉండేది. R16కి వచ్చేసరికి 180 ఏమో ఉండేవి. సో ఇందులో 160 ఏమో కదా ఇప్పుడు. సో దాని ప్రకారం ఉంటుంది అనమాట. అందుకనే నేను చెప్తున్నాను, మీరు రీఅడ్మిట్ అయిన తర్వాత ఏదైతే ప్రజెంట్ రెగ్యులేషన్ ద్వారా బయటకు వచ్చారో పాస్డ్ అవుట్, ఆ రెగ్యులేషన్ రూల్సే మీకు అప్లై అవుతాయి, కొత్త రూల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.